టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నా. సో ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేశాడు? ఈ ప్రభుత్వం అపవిత్రమైందని. ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాం, ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా. గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి చాలా మాధ్యమాల్లో మనం చూసాం. మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా చూస్తానంటే, లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే నాకు ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. సో ఇదంతా సరే డిప్యూటీ సీఎం అన్నా సీఎం ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చూస్తున్నారు. ఆయన ఒక 2-3 పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్. సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు. దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు చేయాల్సింది కానీ, లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ. ఎందుకంటే మొన్న సిట్ హడావిడి చూసాం. నిన్నే సిట్ కమిటీ అంతా కూడా వెళ్ళి దర్శనం చేసుకుంది. ఆ ఐజీ గారిని, ఎవరినైతే సిట్ ఎంక్వైరీకి హెడ్గా పెట్టినటువంటి ఐజీ గారు మన పల్నాడులో పెద్ద దాడులు జరిగినప్పుడు, ప్రాణాలు తీసేస్తున్నప్పుడు ఏ రకంగా ఆయన వ్యవహరించాడో అందరూ చూసాం. సో ఆ సిట్ల మీద, స్టాండ్ల మీద మాకు నమ్మకం లేదు. మేము కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాం, ఏ రకంగా పనిచేస్తే మాకు తెలుసు. ఆ సిట్ రిపోర్ట్ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సీటు కింద ఎలా పెట్టుకుంటాడో కూడా మాకు తెలుసు. సో ఇవన్నీ కూడా దయచేసి ఏది చేసినా ఏం చేసినా ప్రజలకి ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అయిపోయింది. సో దీని మీద వాస్తవాలు ఏంటి అనేటువంటి దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. నేను చెప్పాను కదా, నేను కూడా అదే చెప్తున్నాను. నేనేం కాదనలేదు కదా, నేను అందుకనే చెప్తున్నా. నేను కూడా ఏం చెప్పాను, మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నాం, ప్రభుత్వాల్లో సిట్లు వేసినప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తాయో తెలుసని చెప్తున్నాను కదా, తెలుసని. నేను నీకు అర్థమయ్యలేదు, మళ్ళీ పండోలు నోట్లో పెట్టమంటావు నీకు. సో ఈ ప్రభుత్వాల్లో సిట్ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పోలీస్ అధికారులతో వేసినటువంటిది. ఆ సీఎం ఏం చెప్తానో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తానో చేస్తుంటారు. సో ఇవన్నీ మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం. ఇదేమి రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు. హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకున్నారు. 120 కోట్ల మంది హిందువులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మన ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూ ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. సో దయచేసి దీని మీద ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో జరగాలనేటువంటిది మా డిమాండ్. సో నువ్వు కోరుకోవట్లేదు అది సిబిఐ ఎంక్వైరీ అవుతుంది కదమ్మా, అవుతున్నాయి కదా, గాబరపడతావు ఎందుకు నువ్వు? అవుతున్నాయి కదా, అన్ని ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఓకే చెప్పాడా? పోలీసులు చెప్పలే. మరి వన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు మీడియా ముందుకు వచ్చి అసలు అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏమీ జరగలేదు, అసలు ఏమీ లేదు అని చెప్పేసిన తర్వాత పోలీసులు ఇంకేం చెప్తారు చెప్పు? అంతా ఈరోజు చూస్తున్నాం కదా, గడిచినటువంటి 3 నెలలుగా ఈ రాష్ట్రంలో పోలీసులు తీరు అంత సినిమా పోలీస్ అయిపోయింది. సినిమాలో చూస్తుంటాం పోలీసుల్ని ఏ రకంగా వాళ్ళని చిత్రీకరిస్తారు, ఆ రకంగా వ్యవహరిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో. మనం ఏదైనా చెప్తే వినపడదు. నా కార్యకర్తల మీద కానీ, మా నాయకుల మీద కానీ దాడులకు సంబంధించి ఎప్పుడన్నా ఫోన్ చేసి బాబు ఏం జరుగుతుందో, లా అండ్ ఆర్డర్ ఉందా అంటే హలో అని చెప్పి ఫోన్ పెడేస్తున్నారు. అంటే ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో సినిమా పోలీస్ వ్యవహారం నడుస్తుంది అంతా.
మేము కోరేది అదే, మేము వెళ్ళింది కూడా అదే. ఇందులో వాస్తవాలు ఏంటి, ఎందుకంటే సహజంగా సిబిఐ ఎంక్వైరీ నువ్వు నేను కోరితే ఏరు, అయితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కోరాలి, లేదా కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. ఇవి రెండు జరిగితేనే సిబిఐ ఎంక్వైరీ అనేటువంటిది వస్తుంది. ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, ఎందుకంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే గత ప్రభుత్వాన్ని ఇరికించాలనేటువంటి ప్రయత్నంతో చేసినటువంటి ఆరోపణలు అవి. ఆరోపణలు చేసిన తర్వాత ఇంత పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి తెలిసిన తర్వాత ఏ రకంగా దీని నుంచి బయటపడాలో తెలియక సిట్ ఎంక్వైరీ అన్నాడు. సో దాని మీద ప్రజలకు నమ్మకం లేదు. సో వీటన్నిటి మధ్య మేము కోర్టుకు వెళ్ళింది కూడా ఆ తాలూకా డైరెక్షన్ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో. సుబ్రహ్మణ్య స్వామి గారు భారతీయ జనతా పార్టీ కదా, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇష్యూకి సంబంధించి ఒక కేసు వచ్చినప్పుడు అన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంప్లీడ్ అవుతారు అనుకోవచ్చు, లేకపోతే కేసుని ఆ రకంగా తీసుకునేటువంటి అవకాశం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే సుబ్రహ్మణ్య స్వామి కోరినా, లేకపోతే బిగ్ టీవీ రాజు కోరినా, లేకపోతే ఏబిఎన్ ఆర్కే కోరినా, ఎవరు కోరినా ఇందులో వాస్తవం ఏంటి అనేటువంటిది కోరుతున్నారు. ఇందులో వాస్తవాలు తెలియాలి ప్రజలకు అనేటువంటిది అందరి తాలూకు ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పారు, కల్తీనై వాడారు కానీ ఎక్కడ వాడారు తెలియదు అంటున్నాడు ఆయన. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన మాట. కల్తీనై వాడితే ఎక్కడ వాడారు చెప్పాలి, కానీ కల్తీనై వాడారు కానీ ఎక్కడ వాడారు ఈయనకి తెలియదంట. సో ఇవన్నీ రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్. ఈరోజు నిజంగా దీని మీద ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో అందుకనే దీని మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ అయితేనో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో ఎంక్వైరీ జరిగితేనో వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటిది ప్రజలు ఆశిస్తూ ఉన్నారు.